వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివేక హత్య కేసులో 3 అంశాలపై సుప్రీంకోర్టు సిబిఐ అభిప్రాయం కోరింది. సిబిఐ అభిప్రాయం చెప్పిన తర్వాత అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ చేపడతామంది. తదుపరి విచారణ వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వివేక హత్య కేసులో 3 అంశాలపై సుప్రీంకోర్టు సిబిఐ అభిప్రాయాన్ని కోరింది. సిబిఐ అభిప్రాయం చెప్పిన తర్వాత అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ చేపడతామంది. తదుపరి విచారణ అయితే వాయిదా వేసింది. ఇక పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక జస్టిస్ ఎంఎం సుందరేషన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ రోజు వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. ఇందులో ఏదైతే గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్స్, ఈ నిందితులకు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయాలి అంటూ సిబిఐ అదేవిధంగా సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన ఈ విచారణ ప్రధానంగా జరిగింది. అయితే గతంలో కూడా ఇది సిజే సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు ఆయన రిటైర్ అవుతూ ఈ యొక్క విచారణను వేరే బెంచ్ కి మార్చడం జరిగింది. దానివల్ల ఈ రోజు తొలిసారిగా ఈ ఎంఎం సుందరేషన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రావడం జరిగింది. ఈ సందర్భంగా సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదిస్తూ అసలు బయట ఉన్నటువంటి ఈ యొక్క నిందితులంతా కూడా బెయిల్ పై ఉన్నటువంటి నిందితులంతా సాక్షులను బెదిరిస్తున్నారు, సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్నారు. ఎవరైతే దత్తగిరి జైల్లో ఉన్నటువంటి దత్తగిరిని కూడా ఈ యొక్క నిందితుల్లో ఒకరి కుమారుడు వెళ్లి బెదిరించి డబ్బులు ఇస్తారని కూడా ప్రలోభ పెట్టారు. ఆ విషయాన్ని దత్తగిరి కూడా బయటకు వచ్చి స్వయంగా చెప్పారు. అంతేకాకుండా సిబిఐకి సంబంధించినటువంటి రామ్ సింగ్ అదేవిధంగా సునీత దంపతుల పైన కేసు కూడా నమోదు చేశారు గతంలో. అయితే ఆ కేసు అవినాష్ రెడ్డి ఆ ప్రమేయం మేరకు అవినాష్ రెడ్డి బలవంతంగా వీరిద్దరి మీద కేసు పెట్టాలని, అంటే వీరి ముగ్గురు మీద కేసు పెట్టాలని కూడా చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం కడప మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక క్లోజర్ రిపోర్ట్ కూడా ఫైల్ చేసింది. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నిందితులకు అవినాష్ రెడ్డితో పాటు మిగతా నిందితులందరికీ కూడా ఈ యొక్క బెయిల్ రద్దు చేయాలి, త్వరితగతిన ఈ విచారణ కూడా పూర్తి చేయాలి. గతంలో 6 నెలల్లోనే పూర్తి చేయాలి, జూన్ నాటికల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు స్వయంగా తీర్పిచ్చినప్పటికీ కూడా, ఆదేశాలను జారీ చేసినప్పటికీ కూడా ఇంకా విచారణ కూడా కొనసాగలేదు అన్న విషయాలను సిద్ధార్థుల ధర్మాసనం దృష్టి తీసుకొచ్చినప్పుడు ఇదే తొలిసారి, ఈ రోజే తొలిసారి కాబట్టి ఈ విషయాలన్నీ తమ ముందుకు వచ్చింది. అయితే 3 అంశాలపైన సిబిఐ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఈ కేసులో తీర్పు ఇస్తామంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. అందులో మొదటిది, ఈ వివేక హత్య కేసులో ఏదైతే నిందితులు చెప్తున్నట్లుగా ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమా, లేకపోతే ఇంతవరకు చేసినటువంటి దర్యాప్తుతోనే ఇక మిగతా ట్రయల్ ప్రారంభించవచ్చా అన్న అంశాన్ని సిబిఐ తెలియజేయాలని కూడా ఆదేశాలను జారీ చేసింది. మరోపక్క ఏపీ ప్రభుత్వం కడప సెషన్ కోర్టులో దాఖలు చేసినటువంటి క్లోజర్ రిపోర్ట్ ఏదైతే సిబిఐ అధికారి రామ్ సింగ్ సునీత దంపతులపై దాఖలైనటువంటి కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి క్లోజర్ రిపోర్ట్ పై కూడా సిబిఐ అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం కోరింది. వివేక హత్య కేసు ట్రయల్ అదేవిధంగా తదుపరి దర్యాప్తు ఏ కాలంలో కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా, ఈ 3 అంశాలపైన సిబిఐ అభిప్రాయం కనుక చెప్తే తదుపరి విచారణను కొనసాగిద్దామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. సో తదుపరి విచారణ వచ్చే వారం వచ్చే అవకాశం ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.